Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. ఓకే ఫ్రెండ్స్, భారతదేశ హిందూ సాంప్రదాయాలను, హిందూ వ్యవస్థను, హిందూ మతాన్ని నెలకొల్పింది మన ఆది పురుషుడు శ్రీరాముడు. అలాంటి హిందూ సామ్రాజ్యాన్ని ఒక హిందూ రాజు ఇంకో హిందూ రాజుకు మధ్య ఐకమత్యం లేకపోవడం వలన, మొఘలుల సామ్రాజ్య రాజు అయిన ఔరంగజేబుకు సహాయం చేయడం వలన ఔరంగజేబు ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ మన హిందూ మతాన్ని, హిందూ గుళ్లను నాశనం చేస్తూ ఇస్లాం మత దేశంగా చేద్దామని ఔరంగజేబు కలలు కన్నాడు. మొఘలుల కాలంలో ఔరంగజేబు మన గుళ్లను, మన సాంప్రదాయాలను కూల్చుతున్న సమయంలో భరతమాత ముద్దు బిడ్డైన శివాజీ ఉద్భవించాడు. మన సాంప్రదాయాలను, హిందూ మతాన్ని భావితరాలకు కానుకలాగా అందించాడు. అలాంటి వీరుడు మన ఛత్రపతి శివాజీ. అతని కుమారుడు శంభాజీ కూడా తండ్రికి తగ్గ తనేడు. అయితే నాకు ఇక్కడ ఒకటి గుర్తుకు వస్తుంది. మహాభారతంలో అర్జునుడు, అభిమన్యుడు కథ. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అర్జునుడు ఆ పద్మ వ్యూహాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు. కానీ శివాజీని, శంభాజీని విందుకు ఆహ్వానించి ఔరంగజేబు బంధించాడు. అతను పన్నిన పద్మవ్యూహం నుంచి శివాజీ బయటపడ్డాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ బయటికి రావడం తెలియని అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలోనే వీరమరణం పొందాడు. కానీ నమ్మిన సొంత వారు వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు పన్నిన పద్మ వ్యూహంలో మరణించిన గొప్ప మహావీరుడు శంభాజీ. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ. రాయగఢ్ రాజధానిగా సొంత రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వారసత్వం ద్వారా సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు కాదు కాబట్టి ఛత్రపతి శివాజీ మహావీరుడయ్యాడు. రాజు కావడానికి అర్హత లేదని బ్రాహ్మణ పండితులు ఈసడించి అవమానించిన ఛత్రపతి శివాజీ ఎక్కడా కుంగిపోలేదు. పట్టుదలతో పోరాడి పరిపాలనా బాధ్యతను చేపట్టాడు. కేవలం రాజుగా పేరు తెచ్చుకోవడమే కాదు, ప్రజలందరూ నిజమైన పరిపాలకుడిగా హృదయంలో నిలుపుకునే స్థానాన్ని పొందాడు. ఛత్రపతి శివాజీ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైత పక్షపాతిగా నిలిచాడు. తన రాజ్యంలో మహిళలకు రక్షణ కల్పించాడు. సైనికులు జీతభత్యాలు ఏర్పాటు చేసి వారు నిరంతరం ప్రజల సేవలో ఉండేలా ఏర్పాటు చేశాడు. 1630 ఫిబ్రవరి 19వ తారీఖున పూణే జిల్లాలోని జొన్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు మన ఛత్రపతి శివాజీ. మహారాష్ట్రలోని వ్యవసాయ గోస్లే కులానికి చెందిన వారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడబిడ్డ. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే శివపార్వతి పేరు వచ్చేలా శివాజీ పేరు పెట్టింది. శివాజీ తండ్రి షాహీజీ నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిర్ షాతో కలిసి షాహీజీని ఓడించారు. ఆదిర్ షా సంధి ప్రకారం ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీర్గా పొంది పూణే వదిలిసి వచ్చింది. షాహీజీ పూణేలో తీసుకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. శివాజీ తండ్రి షాహీజీ నిజాం షాహీల ప్రతినిధిలాగా ఉంటూ మొఘల రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాలలో పాల్గొనేవాడు. నిజాం షాహీలపై మొఘల దండయాత్ర చేసినప్పుడు షాహీజీ సైనికులకు బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లాఖోజీ జాదవరావు అనే మరాఠీ వీరుణ్ణి నిజాం షాహీజీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహీజీ నిజాం షాహీ ప్రభు పైన బావట ఎగిరివేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే మధ్యయుగాల భారతదేశ చరిత్రలో మొఘల సామ్రాజ్యం ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ దక్కన్ వరకు తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటున్న సమయంలో మహారాష్ట్ర ప్రాంతం షాహాజీ నాయకత్వ రూపంలో మహారాష్ట్రలో బలమైన సైన్య శక్తిగా రూపుదిద్దుకుంది. షాహీజీ ప్రారంభించిన తిరుగుబాటులో మహారాష్ట్రలు వీర విజృంభణ చేశారు. పూణే జాగీర్ పాలకుడైన షాహీజీ తన సైనిక రాజకీయ జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకొని డక్కన్ సుల్తాన్ కుడిభుజం అయ్యాడు. శివాజీ తన తండ్రి షాహీజీ అడుగుజాడల్లో నడవడం ఇష్టం లేక స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక విజయాలు సాధించి చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. షాహీజీ పూణేలో తన జాగీర్ వ్యవహారాలను తన భార్య జిజియాబాయికి అప్పగించి యువకుడికైన శివాజీకి రాజనీతి వ్యవహారాలను నేర్పడానికి కొంతమంది ముఖ్య నేతలతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తన బెంగళూరు జాగీర్గా వెళ్ళాడు. శివాజీ తల్లి జిజియాబాయి శివాజీకి పుట్టిన భూమిపైన, ప్రజలపైన
ప్రేమ కలిగేటట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుంచి భారతం, రామాయణం, గాథలను చెప్పి వీర లక్షణాలు నేర్పింది. పరమత సహనం, స్త్రీలను గౌరవించడం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన అపజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. దాదాజీ కొండదేవ్ అనే మిత్రుడు సమక్షంలో సమస్త విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన యుద్ధ తంత్రాలను మొదలుపెట్టాడు. శివాజీకి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను తన సొంతం చేసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాలలో కొండన్ రాజ్గఢ్ కోటను కూడా గెలిచి తన యుద్ధాలను ప్రారంభించిన 3 సంవత్సరాల వ్యవధిలోనే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచే కథ మొదలైంది. ఒకప్పుడు శివాజీ తండ్రి షాహీజీని ఓడించి బెంగళూరుకి పంపించేసిన ఆదిల్ షా రాజు శివాజీ ఎదగడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఈసారి ఏకంగా ఆదిల్ షా రాజు కొన్ని కోటలను సైతం గెలిచి సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆదిల్ షా రాజు శివాజీని మానసికంగా దెబ్బ కొట్టేందుకు బెంగుళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహీజీని బంధించాడు. ఆ తర్వాత శివాజీ పెద్ద అన్నను కూడా బెంగుళూరులో ఉండడంతో అతనిని పట్టుకోవడం కోసం ఒక సైన్యం, శివాజీని మట్టుబెట్టేందుకు ఒక సైన్యం, ఈ విధంగా 2 సైన్యాలను ఆదిల్ షా పంపగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాన్ని ఓడించారు. దీంతో శివాజీ తన తండ్రిని ఆదిల్ షా చెర నుండి విడిపించాడు. ఇలా మరోసారి ఆదిల్ షా ఓటమిని తట్టుకోలేక మరో ప్రణాళిక తయారు చేశాడు. యుద్ధ భయంకరుడుగా పేరుగాంచిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీపై యుద్ధానికి పంపాడు. అయితే ఈ అఫ్జల్ ఖాన్ రాజు ముందుగా శివాజీ బలాలను బలహీనతను తెలుసుకున్నాడు. శివాజీ మెరుపుదాడి, గోరిల్లా యుద్ధ కళలను తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసలు వీలుపడదు. కాబట్టి శివాజీని ఓడించడం అనేది యుద్ధ భూమిలోనే మాత్రం ఓడించడం సాధ్యం. కాబట్టి ఎలాగైనా శివాజీని యుద్ధ భూమికి దించేందుకు, శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీకి ఇష్టమైన హిందూ దేవాలయాలను కూలుస్తాడు. ఇది తెలుసుకున్న శివాజీ బాగా ఆలోచించి శత్రు తెలివి గురించి తెలుసుకొని ప్రస్తుతానికి నేను యుద్ధం చేయను, సంధి ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం రమ్మని అఫ్జల్ ఖాన్కి ఆహ్వానిస్తాడు. ఇద్దరు ప్రతాప్ గౌడ్ కోట దగ్గర సమావేశం కావడానికి అంగీకరిస్తారు. ఈ సమావేశం రోజున అఫ్జల్ ఖాన్ తెలివి గురించి తెలిసిన ఛత్రపతి శివాజీ తన దుస్తులలో ఉక్కు కవచాన్ని ధరించి ఒక కత్తిని తన దుస్తులలో దాచుకొని సమావేశానికి వెళ్ళాడు. ఛత్రపతి శివాజీ, అఫ్జల్ ఖాన్ ఇద్దరు తమ అంగరక్షకులతో కలిసి సమావేశ మందిరంలోకి వెళ్తారు. అయితే ఈ సమావేశం జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ రాజు అతని అతి తెలివితో ఛత్రపతి శివాజీని మట్టుబెట్టానని తను తెచ్చుకున్న కత్తితో శివాజీని పొడుస్తాడు. కానీ శివాజీ తన దుస్తుల లోపల ఉక్కు కవచాన్ని ధరించడం వలన ఆ కత్తి పోటీ నుంచి బయటపడతాడు. దీంతో శివాజీ తన దగ్గర ఉన్న కత్తితో అఫ్జల్ ఖాన్ని అంతమొందిస్తాడు. ఈ విజయంతో శివాజీ పేరు మహారాష్ట్ర సామ్రాజ్యం మొత్తం విస్తరిస్తుంది. దీనితో బీజాపూర్ సుల్తాన్ శివాజీ మీద ఆగ్రహంతో ఆఫ్ఘన్ ఫస్ట్ సైన్యాన్ని శివాజీ మీదకి యుద్ధానికి పంపిస్తాడు. శివాజీ తన తెలివితో వారందరినీ ఓడిస్తాడు. దీంతో శివాజీ పేరు, అతని కీర్తి ప్రతిష్టలు భారతదేశం మొత్తం విస్తరించాయి. దీంతో ఎంతోమంది హిందూ రాజులు శివాజీని ఆదర్శంగా తీసుకొని వారు కూడా యుద్ధంలో పాల్గొంటారు. శివాజీ తన తెలివితో యుద్ధాలలో అనేక రకాల పద్ధతులను పాటించేవాడు. ఓడిపోతున్నామనే ఆలోచన వచ్చినప్పుడు యుద్ధం నుంచి తప్పుకోవాలని, తన శత్రువు మీద విజయం సాధించగలనని నమ్మకం వచ్చినప్పుడు వారి మీద దాడి చేసి విజయం సాధించేవాడు. దీని పేరే గొరిల్లా యుద్ధం అని అంటారు. తనకున్న తెలివి సామర్థ్యంతో తన సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. శత్రువులను జయించడంలో శివాజీ చాలా తెలివిగా వ్యవహరించేవాడు. తన తండ్రి పరిపాలనలో సైనిక సంఖ్య మొత్తం 3000 నుండి మాత్రమే ఉండేవారు. దానిని శివాజీ 1,00,000 సైన్యంగా పెంచాడు. శివాజీ తనకున్న సైనికుల పట్ల చాలా జాగ్రత్తగా వారికి కావలసినవన్నీ సమకూర్చేవాడు. దీంతో సైనికులు మొత్తం శివాజీని నమ్మి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి యుద్ధం చేసేవారు.
ఒకవేళ యుద్ధ రంగంలో సైనికులకు ప్రమాదం ఎదురవుతుందని భావిస్తే చాలా చాకచక్యంగా వారిని అక్కడి నుంచి తప్పించేవారు. ఇలా చాలామంది రాజులను ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. దీంతో శివాజీ మీద ఆగ్రహం పెంచుకున్న ఔరంగజేబు తన మేనమామైన షాహిద్ ఖాన్కి బలమైన సైన్యాన్ని ఇచ్చి శివాజీని ఏ విధంగానైనా ఓడించి ఆ ప్రాంతాన్ని మొఘలుల సామ్రాజ్యంలాగా చేయమని అతన్ని పంపించాడు. దీంతో షాహిద్ ఖాన్ బలమైన సైన్యం ముందు శివాజీ తలవంచక తప్పలేదు. దీంతో శివాజీ తన ఓటమిని అంగీకరిస్తూ పూణేను వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. గెలిచిన షాహిద్ ఖాన్ పూణే మొత్తం తన సైన్యాన్ని కట్టుదిట్టమైన భద్రతలతో శివాజీ మరలా పూణేలకు రానికుండా ఏర్పాటు చేశాడు. ఇది జరిగిన 36 నెలల తర్వాత 1663 సంవత్సరంలో ఒక వివాహం ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో ఆ వివాహంలోని జనాలతో కలిసిపోయి షాహిద్ ఖాన్ కోటకు చేరుకున్నాడు. దీంతో షాహిద్ ఖాన్ మీద శివాజీ దాడి చేయగా అతని చేతికి గాయం అవుతుంది. దీంతో షాహిద్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకొని తన ప్రాణాలను రక్షించుకుంటాడు. దీని తర్వాత తన పూణే సామ్రాజ్యాన్ని మరలా హస్తగతం చేసుకున్నాడు శివాజీ. దీని తర్వాత శివాజీ 1664 సంవత్సరంలో మొఘలులకు సూరత్ ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. దీంతో శివాజీ సూరత్ నగరంపై దాడి చేసి అక్కడ ఉన్న సంపదను ఆయుధాలను దక్కించుకున్నాడు. ఇలా దోచుకున్న సంపదతో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి తనకున్న సైన్యాన్ని 2 లక్షల పైగా పెంచుకున్నాడు. దీంతో తనపై కుటల బుద్ధితో ఉన్న బీజాపూర్ సుల్తాన్ కోటను జయించుకుంటూ తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహంతో తన దగ్గర సర్దార్గా ఉన్న రాజపుత్ర రాజాజీ సింగ్ను శివాజీ మీదికి యుద్ధానికి పంపాడు. రాజాజీ సింగ్ సైన్యంతో విజయం సాధించలేనని తెలిసి అతనితో సంధికి దిగాడు. దీంతో 1665 నుంచి ఔరంగజేబు దగ్గర సర్దార్గా ఉండడానికి శివాజీ అంగీకరించాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి ఔరంగజేబు సైన్యం పనికి వస్తుందని భావించాడు. అందుకే ఔరంగజేబు దగ్గర సర్దార్గా ఉండడానికి అంగీకరిస్తాడు. అయితే ఔరంగజేబు 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీ అతని కొడుకైన సంభాజీని విందుకు ఆహ్వానిస్తాడు. ఆ విందుకు వెళ్ళిన శివాజీని అక్కడ ఉన్న సైనిక అధికారుల వెనుక నిలబెట్టి శివాజీని అవమానిస్తాడు. దీంతో శివాజీ ఈ అవమానంతో బయటికి వస్తాడు. అయితే శివాజీ బయటికి వెళ్ళడం గమనించిన ఔరంగజేబు తన సైన్యంతో శివాజీని బంధించమని ఆదేశిస్తాడు. దీంతో శివాజీని బంధించి కారాగారంలో ఉంచుతారు. చాలా రోజుల తర్వాత శివాజీ ఒక పన్నాగంతో ఆ కారాగారం నుంచి శివాజీ సంభాజీ బయటపడతారు. అయితే ఔరంగజేబు శివాజీని బంధించింది అతనిని చంపడం కోసమే, కానీ శివాజీని చంపితే మరాఠీ ప్రజలందరూ మొఘల సామ్రాజ్యంపై దాడి చేస్తారని శివాజీని బంధించారు. శివాజీ కారాగారంలో నుంచి బయటపడిన తర్వాత రాయ్గఢ్ కోటకు చేరుకున్నాడు. 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి దాడి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా మొఘలుల సైన్యం శివాజీ మీద మళ్ళీ దాడి చేశారు. అయితే ఈసారి శివాజీ తెలివి ముందు వారి కుట్రలు పనిచేయలేదు. శివాజీ వారందరినీ ఓడించాడు. అయితే ఔరంగజేబు శివాజీకి సైన్యం తగ్గిపోయిందని, అతను మరలా తిరిగి మన మీద దాడి చేయలేడని ఔరంగజేబు అనుకున్నాడు. కానీ శివాజీ బయటికి ఎవరికీ తెలియకుండా తన తెలివితో తన సైన్యాన్ని పెంచుకుంటూ 1670 సంవత్సరంలో 1,00,000 మంది సైన్యంతో మొఘలుల కోటలపై దాడి చేయడంతో మొఘలుల సైనికులు శివాజీని ఎదుర్కోలేకపోయారు. వారి మీద శివాజీ విజయం సాధించాడు. 1674 సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో వేద పండితుల మధ్య క్షత్రియులందరి అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి శివాజీ అనే బిరుదును ఇచ్చారు. ఇలా తన జీవితం మొత్తం యుద్ధాలతో గడిపి తన విజయాలతో హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచి సువిశాల మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండన్ కోటను మాత్రం స్వాధీనం చేసుకోలేదు. ఆ కోటను ఉదయభాను రాథోడ్ అనే రాజపుత్రులు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడు సైనికులు కాపలా ఉండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీని
కోటను స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు పరిశీలించాడు. అన్ని ప్రధాన ద్వారాలలో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. అయితే కోటకు ఒకవైపున ఉన్న కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా వేటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంత్ అనే పేరు గల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన సాయంతో తాళ్ళను పట్టుకొని కోటకు చేరుకున్నారు. యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొదటిసారి అవ్వచ్చు. అంతలా తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖం ద్వారం నుంచి దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన యుద్ధంలో మరాఠీలు గెలిచిన తానాజీ మాత్రం మరణించాడు. ఈ విషయం విన్న శివాజీ కోటని గెలిచాం కానీ సింహాన్ని పోగొట్టుకున్నామని అన్నారు. ఇలా మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు. ఇక తర్వాత నుంచి శివాజీ పెద్ద కొడుకు సంభాజీ రాజ్యాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించాడు. కొందరి అభిప్రాయాల ప్రకారం తెలుపుతున్నది ఏమిటంటే శివాజీ జ్వరం వల్ల చనిపోలేదని, వారి మరణం వెనక కొంతమంది హస్తం ఉందని అంటున్నారు. వీరు చెబుతున్నది ఏమిటంటే శివాజీకి 2 భార్యలు. మొదటి భార్య కొడుకు సంభాజీ. శివాజీ మొదటి భార్య సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయింది. అందువలన శివాజీ 2వ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక 2వ భార్యకు పుట్టిన కొడుకు రాజారాం. సంభాజీ చిన్నప్పటి నుంచి తన తండ్రి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని అన్ని యుద్ధ కళలను, పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవడంతో సైన్యంలో, రాజ్యంలో సంభాజీకి మంచి పేరు ఉంది. కానీ శివాజీకి 2వ భార్యకి ఇది ఏమాత్రం నచ్చేది కాదు. ఎందుకంటే ఇలానే కొనసాగితే సంభాజీ రాజు అవుతాడని, తన కొడుకు రాజారాంకు అధికారం దక్కదని భయపడేది. కానీ శివాజీ కొడుకులు ఇద్దరు పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్న సమయంలో ప్రజలంతా పెద్ద కొడుకు శివాజీనే తర్వాత రాజు అవ్వాలని కోరుకునేవారు. తరువాత సంభాజీ రాజు అవుతాడని భావించి శివాజీ 2వ భార్య కొడుకు రాజారాం రాజు అవ్వాలని, ఒకవేళ శివాజీ ఉంటే ఈ కోరిక తీరదని భావించి తినే ఆహారంలో శివాజీకి విషం కలిపి చంపిందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ శివాజీ పెద్ద కొడుకు సంభాజీ రాజు అయ్యాడు. భారతదేశాన్ని ఒక హిందూ దేశం నుంచి పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చడమే ఔరంగజేబుకు ఉన్న కోరిక. ఇతని కంటే ముందు నుంచే ముస్లిం రాజులు ఈ పని చేస్తూ వచ్చినప్పటికీ అంతగా విజయవంతం కాలేదు. కానీ ఔరంగజేబు ఈ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి చాలా ప్రాంతాలలో తన అనుకున్నది చేసినట్లు జరిగినా కూడా శివాజీ ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో ఔరంగజేబు హిందూ మతాన్ని ఏమీ చేయలేకపోయాడు. కానీ శివాజీ 1680లో మరణించాక ఔరంగజేబుకు ఉన్న భయం తొలగిపోయింది. మంచి అవకాశం లభించింది అనుకున్నాడు. కానీ శివాజీ నిర్మించిన ఈ హిందూ సమాజాన్ని తన పెద్ద కొడుకు సంభాజీ ఎటువంటి ఆటంకం లేకుండా పరిపాలిస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. కానీ సంభాజీని సొంత వారే ఘోరంగా మోసం చేయడంతో ఔరంగజేబుకు బందీ అయ్యేటట్లు చేశారు. దీంతో ఔరంగజేబు సంభాజీని ఒంటెలకు కట్టివేసి రాళ్ళు కర్రలతో కొట్టి మతం మారాలని అవమానించారు. శివాజీ తన ప్రాణమైన వదులుతా కానీ ఔరంగజేబు మాటకు తల వంచనని, దీంతో సంభాజీ 40 రోజుల శరీరాన్ని ముక్కలుగా పీకి బతికి ఉండగానే చర్మం ఒలిచి చాలా ఘోరంగా నరికి చంపేశారు. నదిలో పడివేశానని కొందరు చెబుతున్నారు. అలా వారు మరాఠీ ప్రజలు మొఘలు రాజులంటే భయం కలగాలని సంభాజీ తలను మహారాష్ట్రలోని చీరాస్థలంపై ఉంచారని తెలుపుతున్నారు. సంభాజీ ప్రాణం పోయే ఆఖరి నిమిషంలో కూడా తన ఇష్టదైవమైన పరమశివుడు జపం చేస్తూ ప్రాణాలని వదిలాడు. కొంతమంది తెలుపుతున్నది ఏమిటంటే సంభాజీ శరీరాన్ని ముక్కలుగా కోసి నదిలో పడివేసగా అక్కడ ప్రజలు వచ్చి ఆ శరీర భాగాలను సేకరించి సంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారాలు చేశారని, ఆ స్థలంలో భవ్యమైన స్థలాన్ని నిర్మించారని తెలుపుతున్నారు. ఈ విధంగా సంభాజీ వీర మరణం పొందడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.